ఒక మాత్రా కాలంలో ఉచ్చరించబడేటువంటి వాటిని మనం ఏమంటామంటే హ్రాస్వ అక్షరాలు అంటాం. అర్థమైందా? ఇక్కడ హ్రాస్వ అక్షరాలు అంటే ఉదాహరణ రాయాలంటే మొదటి ఆ, మొదటి ఈ, మొదటి ఊ, ఇవన్నీ కూడా ఇవేమో అచ్చులలో ఉన్నటువంటి హ్రాస్వ అక్షరాలకు గుర్తింపు అయితే హల్లులలో ఉన్నటువంటి హ్రాస్వ అక్షరాలకు కూడా ఉంటాయి. కా, కా, కి, కు, ఇవన్నీ కూడా హ్రాస్వ అక్షరాలు అంటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడేటువంటి అక్షరములు హ్రాస్వాక్షరాలు. తర్వాత దీర్ఘాక్షరాలు. దీర్ఘాక్షరాలు ద్విమాత్ర కాలంలో ఉచ్చరించబడేటువంటి వాటిని ఏమంటాం మనం? దీర్ఘాక్షరాలు అంటాము. ఇవేమో ఒక క్షణకాలంలో పలకబడితే ఇవేమో 2 క్షణకాలంలో పలకబడేటువంటి అక్షరాలు. కాబట్టి ద్వి అంటాం మనం. ద్వి అంటే ఎంత? 2. ఏక అంటేనేమో 1, ద్వి అంటేనేమో 2. కాబట్టి అవేమో ఒక క్షణకాలంలో పలకబడితే ఇవేమో 2 క్షణకాలంలో పలకబడేటువంటి అక్షరాలు. కాబట్టి దాన్ని ఏక అంటాం, దీన్నేమో ద్వి అంటాం. అర్థమైందా? అలా మనకి అచ్చులు అనేటువంటి 2 రకాలు. అవి ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. వాటి ఉదాహరణ కూడా తెలుసుకున్నాం. అవునా? తర్వాత మనకి అచ్చులు తర్వాత హల్లులు. అచ్చుల తర్వాత హల్లులు. హల్లులకు కూడా వివరణ ఏంటంటే ఇతర వర్ణముల సహాయంచే, ఇవేమో ఇతర వర్ణముల సహాయం లేకుండా ఉచ్చరించబడితే హల్లులేమో ఇతర వర్ణముల సహాయంచే. అంటే హల్లు అనేటువంటి అక్షరములు పలకాలంటే అచ్చుల యొక్క సహాయం కావాలి. అవునా? హల్లులలో ఉన్నటువంటి ఉదాహరణకి క అని తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ కా అనేది పలకాలంటే చివరిలో మనకి ఏమొస్తుంది? ఆ వస్తుంది. అప్పుడే ఇది కా అవుతుంది. అవునా? ఇక్ ప్లస్ ఆ, క. అవునా? కా అన్నప్పుడు మనకు అచ్చులలో ఉన్నటువంటి మొదటి ఆ వస్తుంది. అవునా? కాబట్టి ఇవి ఎలా పలకబడతాయి అంటే హల్లులు ఇతర వర్ణముల సహాయంచే, అంటే అచ్చుల యొక్క సహాయం తీసుకొని అవి పలకబడుతున్నాయి. కాబట్టి ఇతర వర్ణముల సహాయంచే ఉచ్చరించబడేటువంటి వాటిని ఏమంటాం? హల్లులు అంటాము. హల్లులకి ఉదాహరణ అని రాసినప్పుడు మనం కా నుంచేని బండిరా వరకు అన్ని కూడా అవేంటి? హల్లులకి ఉదాహరణగా రాయొచ్చు. అర్థమైందా? తర్వాత మనకి ఇక్కడ మనము అచ్చులలో ఒక 2 అక్షరాలు మనకి మిస్ అయిపోయినాయి. అవునా? 2 అక్షరాలు మనకు రాలేదు. ఆ 2 అక్షరాలు ఏంటి? అం, అహ. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది వాటి గురించి. అచ్చులు అయిపోయింది, హల్లులు అయిపోయింది. తర్వాత ఏంటంటే ఉభయాక్షరాలు. అయితే ఉభయాక్షరాలకు వివరణ ఎలా చెప్పాలంటే దానికి అచ్చుల యొక్క హల్లుల యొక్క ధర్మాన్ని పోలి ఉండేటువంటి వాటిని ఉభయాక్షరాలు అంటారు. ఎలా? మరి అచ్చుల యొక్క హల్లుల యొక్క ధర్మాన్ని పోలి ఎలా ఉంటాయి అంటే ఇవి చూడండి. ఆ 0 పెడితే అం, ఆకు 2 0 పెడితే అహా. అవునా? అలాగే మనకు టాక్ 0 పెడితే గం, గా 0 పెడితే గం, టాక్ 0 పెడితే టం అని రాస్తాం. అవునా? తర్వాత పాక్ 2 0 పెడితే పహ, గా 2 0 పెడితే గహ, టాక్ 2 0 పెడితే టహ అని కూడా రాస్తాం. అవునా? అంటే ఇవి అచ్చులలో ఇమిడి ఉన్నాయి, హల్లులో కూడా ఇమిడి ఉన్నాయి. కాబట్టి దానికి వివరణ ఎలా చెప్పాలంటే అచ్చుల యొక్క హల్లుల యొక్క ధర్మం అంటే ఏంటిది? వాటి సహజ గుణం. అంటే అచ్చులలో హల్లులలో వచ్చేటువంటి సహజ గుణం. కాబట్టి అచ్చుల యొక్క హల్లుల యొక్క ధర్మాన్ని పోలి ఉండేటువంటి వాటినే మనం ఏమంటామంటే ఉభయాక్షరాలు అంటాము. అర్థమైందా? ఇప్పుడు అచ్చులు అంటేనేమో ఇతర వర్ణముల సహాయం లేకుండా ఉచ్చరించబడేటువంటి వాటిని అచ్చులు అంటారు. హల్లులు అంటేనేమో ఇతర వర్ణముల సహాయంచే ఉచ్చరించబడేటువంటి వాటినేమో హల్లులు అంటారు. ఉభయాక్షరాలంటేనేమో అచ్చుల యొక్క హల్లుల యొక్క ధర్మాన్ని పోలి ఉండేటువంటి వాటిని ఉభయాక్షరాలు అంటారు. అచ్చులకేమో ఉదాహరణ ఆ నుండి ఔ వరకు కలిగినటువంటి అక్షరములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా హల్లులు, అచ్చులే. హల్లులు అంటేనేమో కా నుండి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరములన్నీ హల్లులే. ఉభయాక్షరాలకి ఆ ఉదాహరణ ఏంటంటే 0, తర్వాత అర 0, తర్వాత విసర్గ. ఇవి ఉభయాక్షరాలకి
ఉదాహరణ. అర్థమైందా? మీరు రాసేటప్పుడు మాత్రం బ్రాకెట్ లో 0 అంటే ఇట్లా 0 అని రాయాలి ఖచ్చితంగా. అర్థమైందా? తర్వాత అర 0 అని రాసిన బ్రాకెట్ లో అర 0 అని రాయాలి. మళ్ళీ విసర్గ అని రాసిన బ్రాకెట్ లో విసర్గ అని రాయాలి. అర్థమైందా? ఇవి ఉభయ అక్షరాలకి ఉదాహరణ. అర్థమైందా? ఇప్పుడు మనకి అసలు ఛందస్సు అంటే ఏంటి, ఛందస్సు దేని గురించి తెలుపుతుంది, దాని వివరణ ఏంటి తెలుసుకున్నాం. తర్వాత పద్యం అంటే ఏంటి, పద్యం అనేటువంటిది దాని గురించి వివరణ ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత అందులో యతిప్రాసలు అంటే ఏంటి, యతిప్రాసల వివరణ కూడా మనం తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా అక్షరంలో అచ్చుల యొక్క హల్లుల యొక్క కలయికతే వస్తున్నాయి, కూడి ఉంటాయి. కాబట్టి అచ్చులు అంటే ఏంటి, హల్లులు అంటే ఏంటి, ఉభయాక్షరాలు అంటే ఏంటి కూడా మనము తెలుసుకున్నాం. అవునా? ఇప్పుడు మనము అసలైనటువంటి ఛందస్సులోకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనకు అసలైన ఛందస్సు. ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పటి వరకు విన్నది అర్థమైందా? ఇంకా ఎవరికైనా అర్థం